నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. ఇక వివరాల్లోకి వెళ్తే ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగస్వాములమై నిజమైన ఓటర్ల జాబితా రూపొందించడంలో సహకరిద్దాం. దేశానికి ఆదర్శంగా మదనపల్లి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుదాం అని నిస్సార్ అహ్మద్ పిలుపునిచ్చారు. మదనపల్లె పట్టణంలోని 14వ వార్డు 176వ పోలింగ్ కేంద్రంలో నిర్వహించిన ఓటర్ల మ్యాపింగ్ కార్యక్రమంలో అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొనాలని నిస్సార్ అహ్మద్ కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చిందను ఎస్ఐఆర్ ప్రక్రియ ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో ఈరోజు నుండి స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా మదనపల్లి కాన్స్టిట్యున్సీ, మదనపల్లి మున్సిపాలిటీలో కూడా ఈరోజు అన్ని చోట్ల జరిగింది. మేము కూడా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కూడా దీంట్లో వచ్చి పాలు పంచుకోవడం జరుగుతోంది. ఈ రకంగానే ఈరోజు వచ్చిందను 176వ బూత్, అంటే 14వ వార్డు 176వ బూత్లో ఈరోజు బిఎల్ఓ కానీ, బిఎల్ఓ మేడం కానీ, మన బిఎల్ఏ కానీ వాళ్ళు కూడా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. మేము కూడా ఇక్కడ వచ్చిందను వాళ్ళతో పాటు ఈ ప్రక్రియలో పాలు పంచుకుంటాం. మేము ఒకటే, మన మదనపల్లి కాన్స్టిట్యున్సీ అందరూ వాళ్ళకు ఒకటే మేము ఇది చేస్తున్నాం. అందరికీ ఒక పిలిపిస్తున్నాం మన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు. ఏమంటే మీరు కూడా మీ వార్డుల్లో కానీ, మీ బూతుల్లో కానీ, ఒక వార్డుకు 2-3 బూతులు ఉంటాయి, ఏడో ఒక చోట అటెండ్ అయిపోయి మీరు కూడా ఈ ప్రక్రియలో పాలు పంచుకొని, ఎందుకంటే ప్రతి ఓటు అనేది కూడా చాలా కీలకం. ఒక ఓటు అనేది ఒక ఆయుధంతో సమానం. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది ఒక ఆయుధంతో సమానం. దానికోసం అర్హులైన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక్క ఓటు పోనీకుండా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా అర్హులైన వాళ్ళందరికీ ఓటు ఆగేటట్టు ప్రతి ఒక్కరూ సహకరించేసి మనం వచ్చిన ఈ ప్రక్రియలో పాల్గొని చురుగ్గా పాల్గొని దీన్ని సక్సెస్ చేసినామంటే ఖచ్చితంగా మదనపల్లి కాన్స్టిట్యున్సీకి మంచి పేరు తీసుకుని వద్దాం. నేను అన్ని పార్టీ వాళ్ళు కూడా అదే పిలిపిస్తున్నాను. మీరు కూడా దీంట్లో పాలు పంచుకొని అర్హులైన వాళ్ళందరికీ ఓట్లు వచ్చేటట్టు అందరికీ సహకరించండి. చేసిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలోనే మన కాన్స్టిట్యున్సీ వచ్చింది నెంబర్ 1గా ఉంది. ఇక్కడ వచ్చే తొలగింపులు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. అదేవిధంగా వచ్చిన కొత్త చేరికలు ఎవరు 18 ఏళ్ళు దగ్గర నిండుతూ ఉన్నాయో, ఎవరు 17.5 సంవత్సరం ఉంటే కూడా వాళ్ళు కూడా దీంట్లో చేర్పించేసి కొత్త ఓటర్లుగా నమోదు చేసి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడాల. రాజ్యాంగం మనకిచ్చిండే ఒక పెద్ద వెపన్ వచ్చింది ఓటు. ఆ ఓటును కూడా మనం కాపాడుకుందాం, దీన్ని కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా, నాయకులు కూడా వాళ్ళ వార్డులు కానీ వాళ్ళ పంచాయతీలు కానీ దయచేసి సహకరించి ఈ ఒక నెల చురుగ్గా పాల్గొని యుద్ధ వాతావరణంలో ప్రతి ఒక్కరూ బిఎల్ఓస్కు సహకరించి ఒక ఫ్యామిలీ మాదిరిగా మొత్తం ముందుకు సాగి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రక్రియను సక్సెస్ఫుల్ చేసేసి మనం మదనపల్లి కాన్స్టిట్యూన్సీకి మంచి పేరు ఆశిస్తూ ప్రతి ఒక్కరు అది పాల్పంచుకుంటారని 100% పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాం. సో ఇవ్వండి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ అప్డేట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ 786.